బఠానీ కూర తయారు చేద్దాం అండి. ఇవాళ పచ్చి బఠానీ కూర వండుకుందాం. ఇవి నీళ్ళు పోసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఉడకబెట్టాలి. పోసి పెట్టాను కానీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దీన్ని దించుకుందాం. 5 ఉల్లిగడ్డ, 5-6 పచ్చిమిర్చి, 3 టమాటా, జీలకర్ర, ఆవాలు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఉప్పు సరిపడంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మొత్తం మంచిగా గోలిపోతుంది. మంచిగా పాకు పోయిందండి. పసుపు వేసుకుందాం. ఒకసారి కలుపుకొని ఇక తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలండి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా కొంచెం కలుపుకోవాలండి. మంచిగా ఫ్రై కావాలి. వేగిపోయిందండి. ఇప్పుడు బఠానీలు వేసుకుందాం. కూరాలండి. వేసినాక ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. టమాటాలు వేసుకుందాం. కొంచెం వేసుకుందాం. పచ్చిమిర్చి తినేవాళ్ళు తగిన దాన్ని బట్టి వేసుకోండి. తగినంత ధనియాల పొడి వేసుకుందాం. సరే కలుపుకోవాలండి. అయిపోయిందండి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి అండి. బఠానీ కూర రెడీ.